శ్మశానానికి 30 సెంట్లు, మొత్తం టోటల్గా అయితే శ్మశానానికి 49.5 సెంట్లు మాకు మొత్తం శ్మశానానికే. కాకపోతే ఆ రోజు ధోబీ ఘాట్స్కి ఊర్లో ప్రజలు అడిగితే చేశాము, కానీ మాకు శ్మశానానికే ఉపయోగించుకుంటున్నాం అప్పటి నుంచి కూడా. ఏది 1984 నుంచి. మీ పేరునా? నా పేరు సుబ్బారావు. సమస్య కత్తి శ్రావణి రెడ్డి వచ్చి ఇది ఆక్రమించడానికి వచ్చింది. పొలం లేదు, ఇప్పటికైతే లేదు. ఈ సంవత్సరం ఇప్పుడు పూర్వం మాదంటుంది 2025 వరకు కనపడకుండా ఎట్లుంటుంది సార్? దారి ఉందన్నా? దారి మేము రైతుల ద్వారా, రైతు నగరంలోంచి రైతుల ద్వారా 22 లింకుల దారి ప్రతి ఒక్కరిని ఊర్లోంచి హక్కు వచ్చినందుకు మాకు శ్మశానానికి దారి ఇవ్వమని అడిగి తీసుకున్నాము అప్పుడు. కానీ ఒప్పంద పత్రం కానీ ఏమీ లేదు. రైతులు మమ్మల్ని మాకు శ్మశానానికి ఉపయోగించుకోవడానికి అందరూ సహకరించినారు అప్పుడు. ఆ 1983లో రైతు నగరం గ్రామ ప్రజలు మనుషులను ఖననం చేయుటకు అప్పుడు తలా 10 రూపాయలు చందా వేసుకొని ఎవరు చేతనైనంత వరకు ప్రజలందరూ కలిసి శ్మశానం ఏర్పాటు చేసుకోవడం అయినది. ఈ శ్మశానాన్ని ఆక్రమించుకోవడానికి కత్తి శ్రావణి రెడ్డి అనే మహిళ ఇప్పుడు ప్రయత్నిస్తుంది. దాన్ని మాకు సర్వే చేసి రైతు నగర గ్రామ ప్రజలకు వినియోగించుకోవాలని మా మనవి. అప్పుడు మేము తలా ఇంత సందాలేసి కొనుక్కున్నామండి. 50 సెంట్లు. ఇప్పుడు ఆక్రమణకు గురైందా? ఆక్రమణకు గురైంది. మేము రానియమని వేరే వాళ్ళతోటి వార్నింగ్లు ఇప్పిస్తూ ఉంది. రావద్దు ఇక్కడికి. అంటే ఇంతకుముందు గతంలో ఏదైనా సమాధానం పూడ్చిపెట్టడం కానీ ఖననం చేయడం జరిగినాయా? 1943 నుంచి మేము 43లో కొన్నాము. 44 మాకు రిజిస్ట్రేషను. కొన్న కాంచి అప్పటి నుంచి 83. కొన్న తర్వాత ఎవరి మీద రిజిస్టర్ చేశారు? కొన్నప్పుడు గుడ్డుపల్లి కోటేశ్వరమ్మ ఆమెకు చేసిన తర్వాత మళ్ళీ 1995లో గ్రామ ప్రజలకు కృష్ణకాంత్కు చేసేసామండి. గవర్నర్ కృష్ణకాంత్ గారికి పేరు మీద చేసినారు. పేరు మీద రిజిస్ట్రేషను మన తాలూకా ఆఫీస్ ద్వారా చేసేసాం. 45 ఏళ్ల క్రితము సందాలు వేసుకొని కష్టపడి మా కోసం ఈ శ్మశానం ఏర్పరచుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆమె కత్తి శ్రావణి రెడ్డి గారు దీన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి మాకు న్యాయం చేయాలని మా రైతన గ్రామ ప్రజలందరం కోరుచున్నాము. ఇది వర్గాల తరఫున అది ఒక వర్గము, ఇది ఒక వర్గానికని ఫిక్స్ చేసి కొనుక్కున్నారు. ఫస్ట్ శ్మశానం ఇదే. ఇప్పుడు కత్తి శ్రావణి అనే ఆమె 41 సంవత్సరాల తర్వాత వచ్చి ఇది నాది అని దీన్ని చుట్టూ బౌండరీ వేసి శ్మశానంలోకి ఎవరిని రానికుండా ఇబ్బంది పెడుతుంది. ఇటు సైడు రైతులు పోయే వాళ్ళని కూడా ఇబ్బంది కలిగిస్తుంది. దీన్ని గవర్నర్ కృష్ణకాంత్ మీద రిజిస్ట్రేషన్ చేయించినాము. గవర్నమెంట్ వాళ్ళే దీన్ని సాల్వ్ చేయాల్సిందిగా వాళ్ళకి మనవి చేసుకుంటున్నాము.